ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అద్భుతమైన లొకేషన్, అందమైన లొకేషన్ మీ కళ్ళ ముందు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం పెద్ద నది, అటు ఇటు కొండ, ఆ కొండల నడుమ ప్రవహిస్తున్న రెండు నదులు, కాళీ నది, గండకీ నది. ఒక అద్భుతమైన ప్రపంచం ఫ్రెండ్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. పోఖ్రా టు ముక్తినాథ్ వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన అడ్వెంచరస్ రోడ్. ఇది ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అద్భుతమైన రోడ్డు ఉంటుంది. తర్వాత మధ్యలో కొండల మధ్యలో, కోనల మధ్యలో, అద్భుతమైన లోయల మధ్యలో, మట్టి రోడ్లలో, రాళ్ళ రోడ్లలో అసలు ఒక అద్భుతమైన అడ్వెంచర్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ముక్తినాథ స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. చాలా అద్భుతమైన లొకేషన్. మీరు వీడియోని ఫుల్గా చూడండి, కొంచెం పెద్ద వీడియో. మేము వచ్చిన కారు అక్కడ హోటల్ దగ్గర పెట్టేసి మళ్ళీ 18,000కు ఒక స్కార్పియో మాట్లాడుకొని ఆ కార్లో బయలుదేరి ముక్తినాథ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోడ్లో ఆ చిన్న కారు సెట్ అవ్వదు, మొత్తం 4x4 వెహికల్సే పనికి వస్తాయి అనమాట. ఒక అడ్వెంచరస్ రోడ్ అనమాట ఇది. అందుకోసం అని చెప్పేసి మేము 18,000 రూపాయలకి నేపాలీ రూపీస్లో మాట్లాడుకొని స్కార్పియో తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ అద్భుతాలు ఫ్రెండ్స్, ఈ అడ్వెంచరస్ రోడ్స్, ఈ అందమైన కొండలు, గుట్టలు, పైన మంచు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మేము వచ్చింది ఫిబ్రవరి ఎండింగ్ అనమాట. ఇది అసలు ఇక్కడ చూడడానికైతే ఇప్పుడు చాలా అద్భుతంగా దూరంగా కొండలపైన మంచి బరఫ్ కనబడుతుంది. మామూలు టైంలో వస్తే చలికాలంలో అయితే మొత్తం ఈ రోడ్లన్నీ మంచుతోటి కప్పబడి ఉంటాయంట. గుట్ట అంచు నుంచి చూడండి ఫ్రెండ్స్, ఆ మేఘాలు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి. కొండలు కూడా చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా. రోడ్డు పక్కనే 3 విగ్రహాలు పెట్టారు. అక్కడనేమో ఆర్మీ జవాన్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పండి. राज भाई हमारा गाड़ी का सेट है. ये जब यहाँ से आप भी हाय बोलो. हाय. हाय फ्रेंड्स, पोखरा फ्रेंड्स, पोखरा నుంచి బయలుదేరి మేము ఇప్పుడు ముక్తినాథ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు. क्या बोलते हैं रोड को? लेग साइड रोड है. लेग साइड रोड है ये. लेग साइड रोड पोखरा. 165 किलोमीटर. 165. నేపాల్ కంట్రీలో ఒక అందమైన సిటీ ఫ్రెండ్స్ ఇది పోఖ్రా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా కలర్ఫుల్ బిల్డింగ్స్, ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి అవుట్స్కట్లోకి వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మీకు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాను, మేము ముక్తినాథ్ ఫ్రెండ్స్. అద్భుతమైన దేవాలయం అది. అసలు మహావిష్ణువు టెంపుల్ చూడాల్సిన ప్రాంతం అనమాట. టీ దాటగానే ఒక చిన్న టీ స్టాల్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. మన వాళ్ళు టీ కాఫీ తాగాలి అర్జెంట్ అని చెప్పేసి. అలాగే చిన్న స్నాక్స్ కూడా తినేసాం ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఎందుకంటే కొండ అంచున లోయలో ఒక సెటప్ వేసి కట్టారు. వెనకాలే మొత్తం వెజిటబుల్స్. రోడ్ సైడ్ చిన్న ఊరు అనమాట, ఖాసా అని. ఇదేమో మేము వెళ్తున్న స్కార్పియో వెహికల్. వెనకాల స్కూల్ బస్ కూడా, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. చాలా బాగుంది టీ స్టాల్. ఇక్కడ మా వాళ్ళు టీ కాఫీ తాగారు, నేను తాగలేదు. ఎందుకంటే నాకు టీ కాఫీ అలవాట్లేదు. మా ఫ్రెండ్స్ అంతా. మెయిన్ ఆ లొకేషన్ చాలా అద్భుతంగా ఉందని చూపించాను మీకు. రోడ్లు కూడా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. జీబ్రా లైన్స్, అటు ఆకుపచ్చని కొండలు, ఇటుపక్క కలర్ఫుల్ బిల్డింగ్లు. వెళ్ళే దారి మొత్తం ఒక అందమైన లొకేషన్ ఫ్రెండ్స్. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఎటు చూసినా ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం మాకు మట్టి కొండల్లాగా, గుట్టల్లాగా ఉన్నాయి అన్నమాట. ఎంత గడ్డితోటి లైట్గా కప్పబడి. పోఖ్రా సిటీ కూడా ఫ్రెండ్స్, ఎటు చూసినా మంచి మంచి లేక్లు, కాలువలు, చెరువులు, కుంటలు. అసలు అందమైన సిటీ ఫ్రెండ్స్ ఇది. ఆ ఊరు దాటిన తర్వాత వచ్చిన ఊర్లు కూడా చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లే కానీ చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే చలి ప్రాంతాలు కాబట్టి వీళ్ళు ప్రతి బిల్డింగు మంచి డార్క్ కలర్స్ వేసుకున్నారు. ఆ డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆ పోయే రోడ్డుకి, ఊరికి ఒక అందమైన కళ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లో లాస్ట్ స్టేజ్ ఫ్రెండ్స్ ఇది. అక్కడ ఎలక్షన్లో మొత్తం పెద్ద కాన్వాయ్ ఫాలోయింగ్ చేసుకుంటూ, పబ్లిసిటీ చేసుకుంటూ పోతున్నారనమాట. ఎటువంటి కొండల్లోకి ఎంటర్ అయిపోతున్నాం మేము. ఈ కొండలలో అసలు బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి, నేపాలీ ఆర్టీసీ బస్సులు. కొండలు చూడండి ఫ్రెండ్స్. కొండ అంచెమ్మటి అటొక అంచు ఇటొక అంచు. ఈ రెండు కొండల మధ్యలో ఒక మళ్ళీ ఒక కాలువ పోతుంది ఫ్రెండ్స్. ఇది ఇందాక మీకు చూపించినట్టు కాళీ ప్లస్ గండకి, ఈ రెండు నదులు అద్భుతమైన నదులు. చాలా నదులు అనమాట. ఆ మంచు కరిగి ఆ నదులు ఈ మనం వెళ్ళే దారిలో ఎటు వెళ్తున్నామో అటు ఆ దారి పక్కమ్మటే వెళ్తూ కనబడతా ఉంటాయి మీకు. ఇప్పుడు ఈ రెండు కొండల మధ్యలో కూడా ఒక అదే కాలువ పోతుంది. మేము ఈ లెఫ్ట్ సైడ్లో పోతున్నాము. రైట్ సైడ్లో మధ్యలో కాలువ ఉంది. మళ్ళీ రైట్ సైడ్లో ఇంకొక కొండ ఉంది. చూడండి, కొండ మీద పడిపోద్దేమో అన్నట్టుగా ఉంది. మొత్తం
అంత అడ్వెంచరస్ రోడ్ అనమాట. ఎటు చూసినా ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న వెహికల్సే ఎక్కువ ఈ రోడ్లో తిరుగుతున్నాయి. అక్కడ లోకల్ వాళ్ళు మాత్రం 1-2 చిన్న కార్లు. చాలా వరకు టూరిస్టులు బాగా బైక్ రైడ్ షోకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నేపాల్ వచ్చిన తర్వాత ఎక్కడ కొంతమంది ప్లానింగ్ తోటి వస్తారు కదా, ఎక్కడ వస్తే అక్కడ నుంచి ఆ ఏరియాలో బైకులు, అడ్వెంచర్ బైకులు అయితే ఎక్కడ పడితే అక్కడ రెంట్కి ఇస్తున్నారు. ఆ బైకులు తీసుకొని వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. ఈ అందమైన కొండల నడుమ ఎటు చూసినా చిన్న చిన్న అందమైన పల్లెటూర్లు, ఊర్లు, బిల్డింగ్స్ కూడా అందంగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటి సెలయేర్లు అసలు అద్భుతంగా పారుతున్నాయి అన్నమాట. సెలయేర్లు ఇదే కాళీ నది. ఈ కాళీ నది, గండకి నది ఈ నేపాల్కి మెయిన్ అసలు జీవనాధారం అనమాట. ఎక్కడ చూసినా ఈ వాటర్ నాళాలు అయితే మనం పోయినంత లెక్క దారిలో అందమైన గుట్టలు, కొండలు. ఇది వచ్చేటప్పటికి బేని ఫ్రెండ్స్. हाँ बेनी बाजार बेनी बागलों पीछे छूट गया. बागलों बाजार है वो ऊपर है, ये नीचे है. ఇది బేని అని ఒక చిన్న పట్టణం ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది చూడండి. ఇక్కడ మనం టూరిస్టులకు స్టే చేయడానికి అకామిడేషన్ కూడా ఉంటుంది. ఆ టయోటా వ్యాన్స్ అన్ని సర్వీస్ చేసే బండ్లు అనమాట. పెద్ద ఊరే ఇది, ఒక పట్టణం అనమాట. మనకు మండల్ హెడ్ క్వార్టర్ అంటారు కదా, ఆ టైప్ అనమాట ఇది. ఇక్కడ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే స్టే చేయడానికి అకామిడేషన్ అయితే దొరుకుతుంది. ఊరికి ముందు వచ్చింది బాగ్లుంగ్ ఫ్రెండ్స్. అది బాగ్లుంగ్ అనేది ఒక ఊరు. దాని తర్వాత నది క్రాస్ అయినాక బేనీ వచ్చిందనమాట. ఈ బేనీలో ఒకటి ప్రత్యేకత ఏంటంటే మన తాతలు ముత్తాతలకు సంబంధించిన పిండ ప్రదానాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏదో అవకాశం ఉందంట. ఎందుకంటే కాళీ గండకి నది పారుతుంది కాబట్టి అక్కడ పితృతర్పణాలు ఇవ్వడానికి ఇది ప్రత్యేకమైన ప్లేస్ అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి గుట్టలు. 2 గుట్టల మధ్యలోంచి మా స్కార్పియో దూసుకుంటూ వెళ్తుంది. ఈ గుట్ట ఎప్పుడు ఇటు పడుతుందో తెలియదు. ఎలా అడ్వెంచర్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి మొత్తం ఇక మాకు రోడ్డు మళ్ళీ మొత్తం అందమైన రోడ్డు, అదొక అందమైన రోడ్డు అయిపోయింది. ఇక్కడ నుంచి ఏమో కొండల గుట్టలతో కూడుకున్న అందమైన రోడ్డు స్టార్ట్ అయింది. ఆ 2 కొండల నడుమ నుంచి ఆకాశం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కనబడుతుందో. బ్లూ, స్కై బ్లూ, మొత్తం మట్టి ఫ్రెండ్స్. ఇటు అంతా స్లైడింగ్ అయింది. ఎటు చూసినా ఈ మట్టి గుట్టల మధ్యలో నుంచి ప్రయాణం అనమాట. ఇక్కడ నుంచి అంతా ఈ రోడ్డు మాత్రం మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. అక్కడక్కడ 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ మళ్ళీ తార్ రోడ్డు వస్తుంది. రోడ్డు కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 365 రోజులు సహకరించే రోడ్డు కాదు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఒక ఐరన్ బ్రిడ్జ్ చేశారు చూసారా, ఈ గండకి నది పై నుంచి అటుపక్కకి వేశారు. అటు ఒక పైన గుట్టల మధ్యలో ఒక ఊరు ఉందంట. ఇక్కడ కూడా మళ్ళీ యాపిల్ తోటలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఆ యాపిల్ తోటలు చాలా అది సీజన్లో పండే తోటలు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మంచు, చలి ఉంటుంది కాబట్టి యాపిల్ తోట కూడా పండిస్తారు. ఇక్కడ అది మార్ఫీ అనే గ్రామం అన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలోనే ఆ యాపిల్స్ పండిస్తారంట బాగా. ఇదేమో కాళీ నది, గండకి నది 2 కలిసి ప్రవహిస్తున్న నది ఫ్రెండ్స్ ఇది. లాస్ట్లో ఒక చిన్న ఊరు ఉంది ఆ కొండల పైన. ఈ గుట్టల మధ్యలో నుంచి పోతూ ఉంటే ఈ జర్నీ అసలు చెప్పడానికి సరిపోదు ఫ్రెండ్స్. మీరైతే ఎలా ఉందో మరి చూసి చెప్పాలి, కామెంట్ చేయాలి. మాకైతే అసలు ఎంతో థ్రిల్ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 2 కళ్ళతో నేను చాలా అద్భుతాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో బైకర్స్ అటు లద్దాఖ్ అటు వెళ్ళి చూపిస్తుంటే అసలు ఏముందిరా లొకేషన్, అమ్మ ప్రపంచం, ఇంత అందమైన ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోయామని. అలాంటిది పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్తుండే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లొకేషన్ చూస్తుంటే కూడా నాకు లద్దాఖ్ సైడు, అటు మనాలి సైడు అటు పోతుంటే ఎంత అద్భుతమైన లొకేషన్ ఉంటుందో అంత అద్భుతమైన లొకేషన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే రిస్కీ జర్నీ. ఇక్కడ కూడా మనకు పర్మిట్ ఉంది. మనకు ప్రతి ఒక్కరికి ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. కాకపోతే మాకేంటంటే ఈ స్కార్పియో మేము మాట్లాడుకున్నాం కదా, ఈ స్కార్పియో వాళ్ళే మాకు అది ఆ 18,000లోనే మా 4 ఫ్రెండ్స్కి వాళ్ళే మా ఆధార్ కార్డు తీసుకొని ఆ పర్మిట్ తీసుకున్నారు. కాకపోతే అక్కడ షూట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇదే రోడ్లో ఉందన్నమాట. అది కూడా అక్కడ మమ్మల్ని షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అదైతే అసలు ఒక అడ్వెంచర్ అనమాట. ఎవరైనా సరే మనమైనా పర్సనల్గా వెళ్ళి తీసుకోవచ్చు డబ్బు కట్టేసి. వాళ్ళు ఎంత కట్టారు ఏంటి అనేది మేము అడగలేదు. ఎందుకంటే మాకు 18,000 ప్యాకేజీలోనే తీసుకొచ్చేటట్టు ముక్తినాథ్కి, పోఖ్రా టు ముక్తినాథ్ తీసుకొచ్చేటట్టు అనమాట. మొత్తం మొన్న వర్షాలకి ఈ రోడ్లన్నీ కొట్టుకుపోయి మొత్తం గడ్డలు, మట్టి, గుట్టలు, మొత్తం బండి ఇట్లా ఊపేస్తుంది. స్కార్పియో కాబట్టి ఎంత ఎత్తేసినా కూడా కంఫర్టబుల్ ఉంది వెహికల్. ఎదురుగా చూడండి గుట్టలు, మొత్తం కూలిపోయిన గుట్టలు, స్లైడింగ్ అయినాయి. ఈ మధ్యలో నుంచి మళ్ళీ వాటర్ పోయే నది కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ గుట్టలు, కొండలు వచ్చినాయో అక్కడ కొన్ని బ్రిడ్జిలు కూలిపోతే వాటిపైన ఐరన్ బ్రిడ్జిలు వేసి మేనేజ్ చేశారు. ముక్తినాథ్లో మహావిష్ణు టెంపుల్తో పాటు అమ్మవారి శక్తిపీఠం కూడా ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ 108 శక్తిపీఠాల్లో
51వ శక్తిపీఠం ఇదే ముక్తినాథ్లో ఉందంట ఫ్రెండ్స్. ఇది మహాదేవుడు సతీదేవి శరీరాన్ని ఆయన పార్థివ దేహాన్ని భుజం పైన వేసుకొని వెళ్తుంటే అమ్మవారి ముఖ భాగం పడిందంట ఇక్కడ. ఐరన్ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, ఐరన్ బ్రిడ్జ్ వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అనమాట. ఇది 2 కొండల మధ్యలో వేసి రెడీ చేశారు. ఎందుకంటే ఈ వర్షాలకి రోడ్లు కట్ అయిపోయి మొత్తం ఇట్లా అయిపోయినాయి రోడ్లన్నీ. చూస్తున్నారుగా ఎదురుగా ఎలా కనబడుతున్నాయి రోడ్లు. ఈ రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయిన రోడ్లని ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే మళ్ళీ ఈలోపు సీజన్ అయిపోయి మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే మళ్ళీ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ అమ్మవారిది సతీదేవి ముఖభాగం పడడం వల్ల అమ్మవారిది శక్తిపీఠం 51వ శక్తిపీఠం ఇక్కడ ఉందంట ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన లొకేషన్. ఇక్కడ ముక్తినాథ స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అయినా మేము ఓన్లీ నేపాల్ వచ్చి పశుపతినాథ్ దర్శనం చేసుకుని వెళ్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ పోఖ్రా రావడం వల్ల ఈ అందమైన లొకేషన్లను చూడాల్సిన అదృష్టం మాకు దక్కింది. మా అదృష్టం మీరు కూడా చూడాలని చెప్పేసి దాన్ని మీకు చూపిస్తున్నాను నేను. చాలా అందమైన లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. ప్రతి ఒక్కరు కంపల్సరీ మన నేపాల్ అంటే కూడా 100% హిందూ దేశం ఫ్రెండ్స్. మన హిందువులకు ఒక గొప్ప హిందూ చరిత్ర దాగి ఉన్న దేశమే నేపాల్ ఫ్రెండ్స్. నేపాల్, కాఠ్మాండు ఎట్లాగో మనకు ఈ దేశానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు. దాంట్లో ఈ నేపాల్ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. నేపాల్లో ఎటు చూసినా కూడా శివాలయాలు, అమ్మవారి గుళ్ళు, కాళికా నది, గండకీ నది, అసలు అద్భుతమైన లొకేషన్. మన హిందుత్వానికి ఎటు చూసినా ఒక హిస్టరీ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను పోఖ్రా టౌన్లో ఆల్-బరాహి మందిర్ అని చెప్పేసి. అమ్మవారు కూడా వెంకటదుర్గమ్మ తల్లి మంచి బ్రేక్ మధ్యలో ఐలాండ్ పైన వెలిసింది తల్లి. అప్పుడు రాక్షస సంహారం అనంతరం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్ కూడా. అది కూడా నేను మీకు నా వీడియోలో పెట్టాను, చూడండి. చూడకపోతే ఈ కొండలు చూడండి ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే కొండలు డిఫరెంట్గా కనబడతా ఉన్నాయి. మట్టి రోడ్లు, అడ్వెంచరు, ఎటు చూసినా నేను అసలు ఎంతో పెద్ద వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. అయినా కూడా ఇంకా చాలా పెద్ద వీడియో కట్ చేశాను. ఎందుకంటే ఇదే చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇది ఎడిట్ చేయాలంటే మనసు ఒప్పలేదు ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన లొకేషన్ని, దారిని మీకు చూపిస్తే రేపు మీరు వెళ్ళినా కూడా మీకు ఈజీగా తెలుస్తుందని చెప్పేసి నేను దాన్ని యాజిటీస్గా అట్లనే మ్యాక్సిమం డిలీట్ చేసిన కాడికి చేసి పెట్టాను. ఇక్కడ బస్సు, ఇది ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి అన్నమాట. ఇలాంటి బస్సులు కూడా మనకు పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళడానికి మనకు ఫెసిలిటీ ఉందన్నమాట, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అవి కాకుండా మినీ టయోటా వ్యాన్స్, ఆ వ్యాన్స్లో కూడా వెళ్ళొచ్చు మనం. ఇదేంటంటే మనకు సంవత్సరంలో అన్ని టైమ్స్ ఇట్లా ఉండదు ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్, మే లేదంటే అక్టోబర్, నవంబర్. మా అదృష్టం ఏంటంటే మేము ఫిబ్రవరి ఎండింగ్లో వచ్చాము. మాకు కొంచెం అనుకూలంగానే ఉంది. మిగతా టైం ఏంటంటే మంచుతో బాగా కప్పబడిపోతుంది చలి. తర్వాత వర్షం వల్ల ఈ కొండలు స్లైడింగ్ చూసారు. ఇక్కడ మొత్తం మట్టి కుప్ప పడిపోయి కారి కిందికి వచ్చేసింది. అది ఎక్కడో ఉన్న గుట్ట మొత్తం ఇక్కడ దాకా కింది దాకా జారింది అనమాట. ఎందుకంటే కొండలన్నీ కొంచెం మెత్తటి కొండలు అనమాట ఇవి. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చిన్న వాటర్ ఫాల్ వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ చూపిద్దామని డ్రైవర్ గారు చెప్తే ఆగాము. చాలా అద్భుతంగా ఉంది, చిన్న వాటర్ ఫాల్. ఇది కూడా ఏంటంటే ఆ పైన ఎక్కడో కొండల పైన మంచు కరిగి ఆ కరిగిన వాటరు ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉందన్నమాట. మేము ఇక్కడ ఆగాము. ఆగి ఈ వాటర్ ఫాల్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ మాత్రం అద్భుతమైన లొకేషన్. ఎటు చూసినా కొండలు, గుట్టలు. స్కార్పియో వెళ్తుంది ఒకటి. మొత్తం స్కార్పియోలో ఫ్రెండ్స్, మ్యాక్సిమం స్కార్పియోలు టూరిస్టులకు అయితే. తర్వాత సర్వీస్ అయితేనేమో బస్సులలో తిరుగుతున్నారు, మినీ బస్సులలో. బైకర్స్ బాగా, యంగ్స్టర్స్ మాత్రం చాలామంది ఇట్లా బజాజ్ పల్స్ అది 210 బైక్ తీసుకొని వచ్చాడు. ఎక్కువ బైక్ అడ్వెంచర్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు. ఈ అడ్వెంచర్ షోకున్న వాళ్ళకి మాత్రం సూపర్ లొకేషన్ అన్నమాట ఇది. తర్వాత మంచి దేవాలయం దర్శనం కూడా చేసుకోవచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి. కానీ మేము మా అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, మేము కంగారుగా పరుగుల మీద పోయి చాలా వరకు చూడలేదు మేము. ఎందుకంటే ఈ దారి చాలా టైం తీసుకుంది మాకు. మ్యాక్సిమం అతను 165 అన్నాడు కానీ ఫ్రెండ్స్, అది 165 కిలోమీటర్స్ వెళ్ళడానికే దాదాపు 7.5 hours 8 hours పట్టింది. అది అనుకూలంగా ఉండడం వల్ల, రోడ్డు అనుకూలంగా ఉండడం వల్ల, అక్కడక్కడ ఈ రోడ్లు కొట్టుకపోవడం వల్ల ఐరన్ బ్రిడ్జిలు వేశారు. ఆ ఐరన్ బ్రిడ్జిలపై నుంచి వెహికల్స్ని పంపిస్తున్నారు. రోడ్ల వర్క్ అయితే జరుగుతుంది. అక్కడక్కడ మధ్యలో ఈ కొండల మధ్యలో ఈ అందమైన బ్యూటిఫుల్ తార్ రోడ్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం వర్షాలు పడ్డప్పుడు ఈ రోడ్లన్నీ స్లైడింగ్ అయ్యి ఈ రోడ్లన్నీ కొట్టుకపోవడం వల్ల రిస్క్ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు అక్కడే మంచి రోడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ రాగానే ఇమీడియట్లీ మళ్ళీ మట్టి రోడ్ అడ్వెంచర్ ఉంది చూడండి. ఇదంతా కొట్టుకుపోయింది రోడ్డు, ఇదంతా కొట్టుకుపోయి కొండంతా కరిగి కిందికి కారిపోయింది. ఇది ఇలాంటి రిస్కీ షాట్స్ ఉంటాయి అనమాట. ఈ రిస్కీ రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతిదీ అడ్వెంచర్తో కూడుకున్న పని. వెంటనే మంచి రోడ్డు కూడా వచ్చింది చూడండి. కొండ ఈ అంచు ఆ అంచు మిస్ అయితే లోయలో పడిపోతాం. ఎందుకంటే ఎటు ఛాన్స్ ఉంటే అటు రోడ్డు వేసుకుంటూ వచ్చారనమాట. ఈ కొండ అంచెమ్మటి స్టిఫ్గా ఉన్నప్పుడు ఇటు వేసారు, ఆ కొండ అంచెమ్మటి స్టిఫ్గా ఉంటే అటు వేసారు రోడ్డు వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్క్ చేస్తున్నారు, డెవలప్మెంట్ ప్రాసెస్లో పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ అడ్వెంచర్ లొకేషన్ ఇది, అడ్వెంచర్ లొకేషన్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఏది కూడా తొందరపడి వెళ్ళొద్దు. వాస్తవంగా అయితే
మనం అక్కడే స్టే చేయాలి ఫ్రెండ్స్. పోఖ్రాలో చేయకూడదు, సారీ, ముక్తినాథ్లో స్టే చేసి ఉంటే చాలా సూపర్గా ఉండేది. మేము జర్నీలోనే చాలా స్ట్రగుల్ అయ్యి టైర్డ్ అయిపోయాం. మళ్ళీ చూడండి ఇక్కడ కూడా ఒక ఐరన్ వంతెన వేశారు, ఇది కూడా ఆర్టిఫిషియల్. ఎందుకంటే రోడ్డు డ్యామేజ్ అయిందంటే ఇది ఈజీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకు ఈజీగా అరేంజ్ చేయడానికి, రోడ్ అరేంజ్ చేయడానికి ఈజీ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఊరు వచ్చింది ఫ్రెండ్స్, ఇది టాటోపాని అని. ఈ టాటోపాని ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వేడి నీటి బుగ్గలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ వేడి నీటి బుగ్గలలో నుంచి హాట్ వాటర్ వస్తుంది. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే. మొత్తం కొండల నడుమ ఉంటుంది ఈ టాటోపాని అనే ఊరు. చాలా అద్భుతమైన లొకేషన్. ఆ లొకేషన్లో ఈ టాటోపాని ఊరు ఉంది. ఇక్కడే మొత్తం వచ్చిన టూరిస్టులు ఇక్కడ కార్లు ఆపుకొని ఇక్కడే ఉంటాయన్నమాట. అవి హాట్ వాటర్ బుగ్గలు. ఇక్కడే స్నానం చేయాలన్నమాట. స్నానం చేస్తారు చాలామంది. మేమైతే ఓన్లీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదంతా టూరిస్ట్ ప్లేస్ అనమాట. జనాలందరూ ఇక్కడే ఈ హాట్ వాటర్ బుగ్గలలో స్నానాలు చేస్తున్నారు. మాకేంటంటే మేము టైం సరిపోదేమని కంగారుగా వచ్చాము. అసలు ఇక్కడ ఈ రోడ్లో వస్తే మాత్రం కంపల్సరీ టైం తీసుకొని రావాలి ఫ్రెండ్స్. పోఖ్రా నుంచి ముక్తినాథ్ వచ్చి ముక్తినాథ్లో స్టే చేయాలి. చేస్తేనే అసలు అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఈ స్టే చేయకుండా ఉరుకులు పరుగులుగా వస్తే మాత్రం ఏం థ్రిల్ ఉండదు. ఇది టాటోపాని ఊరు అనమాట. ఇది ఇక్కడే మనం ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఒక దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని అక్కడ పే చేయాలి డబ్బు. అది మాత్రం వాళ్ళే, మా స్కార్పియో వాళ్ళే చూసుకున్నారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఈ టాటోపాని ఊరు దాటేసి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది అన్ని కొండల నడుమనే ఉంటాయి. ఈ దాదాపు పోఖ్రా నుంచి ఈ ముక్తినాథ్ వెళ్ళే లోపల దగ్గర 8 నుంచి 9 ఊర్లు వచ్చాయి. దాంట్లో ముస్తాంగ్ జిల్లా అనమాట. ఇదంతా ముస్తాంగ్ జిల్లా అంటారు దీన్ని. ఈ ముస్తాంగ్ జిల్లాలో జోమ్సోమ్ అని ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఒక మినీ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఏంటంటే మరి అది దేనికోసం పెట్టారో తెలియదు. నేనేమైతే మెయిన్ స్పెషల్గా ముక్తినాథ్ స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం, టూరిస్టుల కోసం పెట్టారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని కొండల నడుమ ఒక చిన్న ఎయిర్పోర్ట్, అది ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. చూడండి ఇక్కడంతా ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది. మళ్ళీ ఈ కొండ గీకి కొత్త రోడ్ చేశారు. ఆ రోడ్లో వస్తూ ఉన్నాం. ఇలాంటి డేంజరస్ రోడ్స్ చాలా ప్లేస్లలో ఉంటాయన్నమాట. ఎందుకంటే బాగా వర్షాలు పడ్డప్పుడు ఇవన్నీ ల్యాండ్ స్లైడ్ అయిపోతాయి. ఒక పక్కనేమో నది పారుతుంటుంది, ఇంకో పక్కనేమో కొండ అంచులు కూలి పడుతుంటాయి. అందుకే కొన్ని సందర్భాల్లో ఈ ఏరియా అంత సేఫ్టీ కాదని చెప్పేసి చెప్తారనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ మాత్రం. ఈ అద్భుతం అనేది కనీసం ఒక 20 సార్లన్నా వాడతా ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎన్నిసార్లు వాడినా తప్పేం కాదు. ఇది ఈ లొకేషన్కి చాలా చాలా అందమైన లొకేషన్ ఇది. ఈ అందమైన కొండల నడుమ అందమైన పల్లెటూర్లు చాలా మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొంచెం ముందుకు పోయేటప్పటికి ఇక్కడ ఒక అద్భుతమైన చిన్నపాటి, అదేమంటారు, మనం ఇందాక మీకు స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా, ఇది ఘాసా విలేజ్. ఈ ఘాసా విలేజ్ దాటుతుంటే వాటర్ ఫౌంటైన్ పైనుంచి జలపాతం పారుతూ ఉంది. ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఆగి, ఇక్కడ బైకర్స్ టూరిస్టులు అందరూ ఆగి దీన్ని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. చిన్నపాటిది మనకు నాగార్జున సాగర్లో ఎత్తిపోతల అని ఎలా ఉంటుందో అట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా బ్రిడ్జ్, ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇది 3వ బ్రిడ్జ్ 4వ బ్రిడ్జ్ మేము క్రాస్ చేసాం. ఎందుకంటే రోడ్లు కొట్టుకుపోయిన దగ్గర ఇలాంటి ఐరన్ బ్రిడ్జెస్ వేసారనమాట. వేసి జర్నీ అయితే చేస్తున్నారు జనాలు. ఇక్కడ చూడండి పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంది. ఇక్కడంతా జనాలు ఆగి చూస్తున్నారు అనమాట. ఈ ఘాసా విలేజ్ దగ్గరలో ఆల్రెడీ అంతకుముందు ఒకటి వచ్చింది. ఇలాంటి ఏంటంటే కొండలపైన ఉన్న మంచు కరిగి, ఆ కరిగిన వాటర్ ఇట్లా వాటర్ ఫౌంటైన్ రూపంలో పైనుంచి కిందికి పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ రోడ్డు, అద్భుతమైన రోడ్డు వచ్చింది. రోడ్లు కూడా కొన్ని మధ్యలో 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు చాలా స్మార్ట్గా అందంగా ఉంటాయి. మంచి జర్నీ జరుగుతుంది. సడన్గా రోడ్డు డ్యామేజ్ అయ్యి కనబడుతుంది అట్లా. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి కాలోపాని అంట ఫ్రెండ్స్. కాలోపాని అని పేరు, ఈ ఊరి పేరు. ఇది కూడా మొత్తం కొండలు గుట్టలు. ఇక్కడ కూడా చాలా ల్యాండ్ స్లైడింగ్ అయింది, చాలా డ్యామేజ్ ఉంది. ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా స్టేయింగ్స్ అయితే మనం టూరిస్టులకు రూమ్ స్టేలు, హోమ్ స్టేలు అయితే ఒకటి మాత్రం చాలా ఎలిజిబుల్ ఉన్నాయి. ప్రతి చోట హోటల్స్ కూడా పెట్టారు. ఎందుకంటే బాగా అడ్వెంచర్ రోడ్డు కాబట్టి చాలామంది టూరిస్టులు, బైకర్సు బాగా జర్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఫుడ్ గిడ్డు ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళు మాత్రం ప్రతి ఊర్లో ఈ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఎటు చూసినా కొండలు. ప్రకృతి ప్రేమికులు అయితే పిచ్చోలు అయిపోయి ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఈ రోడ్లో మాత్రం వెళ్తే అసలు అంత కళ్ళ సంబూరంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది అన్నమాట రోడ్డు.
ఈ కలోపాని ఊరు దాటిన తర్వాత మార్ఫా అనే ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఊర్లో యాపిల్ తోటలకు ఫేమస్ అంటది. కాకపోతే మాకు రోడ్ సైడ్ అయితే ఎక్కడ యాపిల్ తోటలు కానీ చెట్లు కానీ ఏం కనపడలేదు. ఎందుకంటే ఈ రోడ్ సైడ్ ఎటు చూసినా అటు లెఫ్ట్ రైట్ అన్ని కొండలు గుట్టలు, ఈ డ్యామేజ్ ఉన్న రోడ్లు, తర్వాత మధ్యలో కాళీ నది గండకి నది రెండు కలిసి ప్రవహిస్తూ కనపడతాయి తప్ప ఆ యాపిల్ తోటలు అయితే కనపడలేదు. కానీ మార్ఫా అనే విలేజ్ గ్రామం మాత్రం ఈ యాపిల్ తోటలకు చాలా ఫేమస్ అంట. ఇది మరి ఈ కొండల నడుమ ఎక్కడున్నాయో తోటలు మరి తెలియదు. ఈ అందమైన పర్వతాల నడుమ కారులో వెళ్తుంటే ఫ్రెండ్స్ అసలు ఊహకే అందనంత ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన రోడ్లలో ఈ కొండల గుట్టల నడుమ ప్రయాణం చేశాను నేను ఊటీ కొడైకెనాల్ అటు సైడు. కానీ ఆ అందం వేరు, ఇక్కడున్న ఈ కొండల అందం వేరే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐస్ లేదు, లేకుంటే ఇది మొత్తం ఐసు బరఫ్తో నిండిపోయి ఉంటుంది. అలాంటి లొకేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ఊరు ఒకటి, ఆ ఊరు దాటేసాం మేము, జొమ్సోమ్ అని. అక్కడే ఎయిర్పోర్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కాట్మాండ్లో దిగి కాట్మాండ్ నుంచి ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. చాలా నియర్ బై అనమాట టెంపుల్కి ఇది. మరి ఆ టెంపుల్ కోసం ప్రత్యేకంగా పెట్టారా లేకుంటే ఇది ఈ పాయింట్లో కావాలని పెట్టారా తెలియదు. కానీ అది ఒక ఆర్మీ ఎయిర్పోర్ట్ టైప్లో అడ్వెంచర్గా ఉంది అక్కడ. ఈ ఆర్మీ జవాన్లంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు స్టార్టింగ్లో పెట్టా ఇది నాకు బ్యూటిఫుల్గా అనిపించిందని స్టార్టింగ్లో ఇదే బేస్ పెట్టాను అనమాట. ఇక్కడ కూడా ఒక 3 విగ్రహాలు ఇందాక అక్కడ లేడీస్ జెంట్స్ పెట్టారు. మరి అది వాళ్ళది ఏదో హిస్టరీ ఉన్నట్టుంది, దాని గురించి నాకు తెలియదు. నేను ఎవరిని అడగాలన్న మాకు లేట్ అయిపోయింది, అదే అడవుల్లో ఉన్నాం మేము. లొకేషన్స్ మాత్రం ఫ్రెండ్స్ చాలా అడ్వెంచరస్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రాంతం అన్నమాట ఇది. జోమ్సోమ్ ఊరు దాటిన తర్వాత ఫ్రెండ్స్ కాగ్బేని అని అదొక ఊరు వస్తుంది. ఆ కాగ్బేని కూడా పెద్ద ఊరే అనమాట ఈ ముస్తాంగ్ డిస్టిక్లో. ఇక్కడే చూడండి ఈ 3 విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు ఏంటో తెలియదు, అది నేపాలీ భాషలో రాశారు, నాకు దాని క్లారిటీ తెలియలేదు. కొండలు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మేము ముక్తినాథ్కి డైవర్ట్ అవుతాము. ఎందుకంటే ముందల నుంచి రైట్కు కొండపైకి ఎక్కడానికి ఉందన్నమాట ముక్తినాథ్. ఈ బస్సు ఆగింది చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఈ కాగ్బేని ఊరు అనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కాగ్బేని ఊరు, రైట్కి ముక్తినాథ్ ఇక్కడ బోర్డు పెట్టింది చూడండి. స్ట్రైట్గా వెళ్తే లామాతాంగ్ అని వస్తుందంట. మనం కొండెక్కాం పైకి, కొండెక్కి స్వామివారి టెంపుల్ ముక్తినాథ్కి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ముక్తినాథ్కి కూడా బిఫోరు ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరు వచ్చేటప్పటికి రాణి పౌవా అంటారంట దాన్ని. ఇక్కడ నుండి మొత్తం కొండపైకి ఎక్కాలి ఫ్రెండ్స్. దాదాపు 3800 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట ముక్తినాథ క్షేత్రం. ఆ కింద కనబడేదే కాగ్బేని విలేజ్. మేము కాగ్బేని విలేజ్ నుంచి రైట్కి ఎక్కాము, ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా పాపాలు చేస్తే ఆ స్వామివారి దగ్గర వెళ్ళి 108 జలధారాలలో స్నానం చేసి ఆయనను వేడుకుంటే మనకు ముక్తిని ప్రసాదిస్తాడని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదే పెద్ద పార్కింగ్, కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టాం బండి మేము. ఇదే మా స్కార్పియో. ఏంటంటే ఇక్కడ పార్కింగ్ కూడా ఛార్జెస్ చేస్తున్నారు. నేపాలీ రూపాయల్లో 100 రూపాయలు తీసుకుంటున్నారు పార్కింగ్కి. చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఐస్ తోటి కొండలన్నీ కప్పబడి ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా హైట్లో ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో అప్ ఎక్కుతుంటే కొద్దిగా ఫీల్ అనిపించింది. తర్వాత ఈ అద్దాలు పెట్టుకొని మొత్తం క్యాప్ కప్పేసుకోవడం వల్ల కొద్దిగా కంట్రోల్ అయ్యాను. చాలా వరకు ఇక్కడ వచ్చిన జనాలకి చాలామందికి ఆక్సిజన్ 70 to 80% ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అనమాట ఇక్కడ ఈ కొండపైన. మా డ్రైవర్ మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే అక్కడ పక్కన బస్తీలో ఉన్న వాళ్ళు కర్పూరం ఇచ్చారు. ఆ కర్పూరం వాసన చూసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఎందుకంటే వానికి కొంచెం స్మోకింగ్ అలవాటు ఉంది. దానివల్ల కొద్దిగా వాడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు వాడు. ఇదంతా ఇక్కడ ఉన్న ఊరు ఫ్రెండ్స్. ఇది రాణి పౌవా అని. ఇక్కడ నుంచి మనకు ఈ పార్కింగ్ దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు 2 to 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది డిస్టెన్స్. ఇక్కడ గుర్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే చేతగాని వాళ్ళు గుర్రాలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. కాకపోతే మేము కొంచెం వాతావరణం బాగుంది వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ బయలుదేరాము. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా స్టే చేయడానికి హోటల్ రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఇక్కడ వస్తే మాత్రం
ఒక 1-2 డేస్ ఉంటేనే ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వస్తే వెళ్ళిపోవాలంటే వెళ్ళరు వాళ్ళు, ఎందుకంటే ఈ అద్భుతమైన ఈ లొకేషన్ మళ్ళీ అట్లా అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక అన్న పరిచయం అయ్యాడు. ఆయన మా హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాడు. ఆ అన్న ఏంటంటే ఆయన ఒక అన్నపూర్ణ క్యాంప్ ఉంది కదా హిమాలయాల్లో, ఎవరెస్ట్ పర్వతం తర్వాత అన్నపూర్ణ బేస్ అని చెప్పేసి నేపాల్లో అదొక ప్రత్యేకమైన పాయింట్ అనమాట. ఆ పాయింట్లో ట్రెక్కింగ్ చేయడం కోసమని ఆయన బుక్ చేసుకున్నాడంట ఆన్లైన్లో. ఆయన హైదరాబాద్ టు కాఠ్మండు వచ్చి కాఠ్మండు నుంచి వాళ్ళు ఆ అన్నపూర్ణ క్యాంప్ వాళ్ళు తీసుకొని ముక్తినాథ్ తీసుకొచ్చారు. ముక్తినాథ్లో దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మొత్తం 108 ఈ ద్వారాల్లో స్నానం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆయన నేపాల్ వెళ్ళి నేపాల్ కాఠ్మండులో నుంచి అన్నపూర్ణ క్యాంపు ట్రెక్కింగ్కి వెళ్తాడంట. ఆ అన్న ఇక్కడ పరిచయం అయ్యాడు నాకు. 5 అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ ఆత్మారాముని శాంతి పరుద్దామని వచ్చి నూడిల్స్ ఆర్డర్ చెప్పుకొని తిన్నాము. చాలా వేడివేడిగా గరం గరంగా ఇచ్చింది. చలికి అది తినడం వల్ల చాలా ఎనర్జీ వచ్చింది. ఇదే మా వెనక నిలబడ్డాడు మా డ్రైవర్ సాబ్ ఆయన రాజుభాయ్. ఇది మా ఫ్రెండ్స్ అనమాట. మేము 4 ఫ్రెండ్స్ కలిసి వచ్చాము మారుతి వ్యాగనార్ కార్ తీసుకొని. హోటల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే వాళ్ళు మంచి కలర్ఫుల్గా లోపల కూడా కలర్ఫుల్గా బ్యానర్లు కట్టి చాలా బాగా పెట్టారు. చూడండి ఎంత బాగుందో లోపల నా బ్యాక్గ్రౌండ్లో. మస్తు చలి, భయంకరంగా మంచు ఉంది. ఇంకా లాస్ట్ మూమెంట్ అయినా మంచు అయితే నడుస్తుంది. చాలా చలిగా ఉంది. ముక్తినాథ్ ఎప్పుడు రావచ్చు, ఇడికి మార్చిలో కూడా రావచ్చు. ఫుడ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. జంబాలి రెస్ట్రో తక్కాలి హోటల్ అని చెప్పేసి ఉంది. ఇది బాగుంది ఫాస్ట్ ఫుడ్. 100 రూపీస్లో మన ఇండియన్ డబ్బు 100 రూపీస్ తీసుకున్నారు, అంటే నేపాలీ రూపీస్లో 160 రూపీస్ అయింది. ఇక్కడ కూడా ఈ ఊరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసిన బిల్డింగ్లు అన్నీ డార్క్ కలర్స్ తోటి కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం ఎక్కువ శాతం చెక్క ఇల్లులే, ఎందుకంటే మంచు కురిసే ప్రదేశం కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు చెక్కలతో కట్టిన ఇల్లులే ఎక్కువ ఉన్నాయి. ఎటు చూసినా ఇంకా చూడండి మంచు ఎదురుగా ఎలా బరఫ్ కనబడుతుందో. చాలా వరకు ఇక్కడ వీళ్ళు కట్టెలన్నీ కట్ చేసుకొని దాచుకొని పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఈ ఒక్కొక్క టైంలో వాళ్ళు అసలు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా మంచు కురుస్తూనే ఉంటుందంట. ఈ చెక్కలు బట్టీల్లో పొగ వేసుకున్నట్టుగా వేసుకొని ఆ వేడి కాపుకుంటూ ఉంటారనమాట. ఇది మొత్తం ఒక ఊరు అనమాట, రాణి పోవా అని. ఈ ఊర్లో నుంచి నడుచుకుంటూ మనం స్వామివారి గుడికి పైకి వెళ్ళాలి. దాదాపు కార్ పార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంది అది. ఓపిక ఉన్న వాళ్ళు నడిచి వెళ్తారు, లేని వాళ్ళు గుర్రాలు తీసుకొని వెళ్ళొచ్చు. ఆ గుర్రాలు అక్కడ హోటల్లో కూడా గుర్రాలు నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాజ్ యూజువల్గా అన్నీ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే బట్టల షాపులు, ఈ చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ అయితే కామన్గా ప్రతి చోట ఉన్నట్టే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొత్తం మట్టి రోడ్డు, గుట్టపైనే కాబట్టి మొత్తం ఇక మనుషులు నడిచి అట్లా రోడ్లాగా అయిపోయింది. బిల్డింగ్లు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో వచ్చే టూరిస్టులకు వాళ్ళకి అకామిడేషన్ స్టే ఇవ్వడానికి చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇదైతే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక్క రోజు 2 రోజులు స్టే చేస్తేనే ఈ లొకేషన్లో చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ చూసుకోవడానికి కూడా మనం రిలాక్స్గా చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది ఆర్చ్. ఈ ఆర్చ్ చూసి వచ్చేసాం అనుకున్నాను నేను, కానీ ఇంకా ఈ ఆర్చ్లో నుంచి కూడా దాదాపు ఇంకా 1 కిలోమీటర్ పైనే పైకి ఎక్కాలి, కొండపైకి. మధుపా ఎక్కడుంది టెంపుల్? ఎక్కడ ఉంది? పైన ఇంకా పోవాలనా? పైన. సరే అన్న, టెంపుల్ ఎక్కడ? ఉప్పర్ టెంపుల్ మందిర్. రఘు ముక్తినాథ్ 3800 మీటర్ల హై యాటిట్యూడ్లో ఉన్న ఒక గొప్ప దేవాలయం. ముక్తినాథ్ అంటేనే ముక్తిని ప్రసాదించే స్థలం అని చెప్పేసి పేరు ఈ దేవాలయానికి. ఫుల్
దమ్ వస్తుంది ఫ్రెండ్స్, ఫుల్ దమ్ వస్తుంది. చలి, హై ఆటిట్యూడ్, ఆక్సిజన్ ప్రాబ్లం అన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. ఒక అదృష్టం ఏంటంటే కొంచెం మంచు తక్కువ ఉంది, ఇక్కడ దగ్గుతుంది. కాకపోతే డైరెక్ట్ నడవకుండా 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఎయిర్ తీసుకొని వెళ్ళాలి. ఓకే అన్న, ఉదర్ 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 చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం కొండలు గుట్టలే, హై ఆల్టిట్యూడ్లో ఉంది. ఖతర్నాక్ ఉన్నాయి ఇవన్నీ స్టెప్సే. మేము లేట్ అయిపోయింది మాకు ట్రాఫిక్లో. టెంపుల్ దర్శనానికి తక్కువ టైం ఉంది, ఏమవుతుందో చూడాలి. మరి పైకే క్లోజ్ అన్నారు. మహాదేవుడు విష్ణుమూర్తి గారి బ్లెస్సింగ్స్ ఉంటే దర్శనం అయిపోద్ది. కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా వెనకపట్టు పట్టారు, వాళ్ళకు కొంచెం దమ్ వస్తుంది, నాకు కూడా దమ్ వస్తుంది. కానీ కొంచెం అయితే నేను పోరాటం చేస్తున్నా, వాళ్ళు కూడా వెనకాల పోరాటం చేసుకుంటా ఎక్కుతారు. ఎందుకంటే మంచు భయంకరమైన చలి, చేతులు ఇట్లా గడ్డగట్టిపోతున్నాయి. దానికి తోడు ఫుల్ దమ్ వస్తుంది. బాగానే హైట్లో ఉంది, ఎటు చూసినా ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఇలాంటి గొప్ప అద్భుతమైన దేవాలయాన్ని చూడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ ఆ ముక్తినాథ్ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో చూసే ఫ్రెండ్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, వీడియో చూసే ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి, హ్యాపీగా దాంట్లో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఆ ముక్తినాథుని ఆశీర్వాదం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆల్రెడీ నా వెనకాల ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు చూడండి. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్టుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కింద పడుతూ పైకి ఎక్కుతున్నారు. దమ్ము వస్తుంది వాళ్ళకు కూడా, మాకు కూడా దమ్ము వస్తుంది. దమ్ము వచ్చినా కూడా మొత్తం విష్ణుమూర్తి మహానుభావుడు ముక్తినాథేశ్వర ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇంకా దగ్గరలోకి వచ్చాం. అక్కడ చూడండి ఎదురుగా మీకు ఆ నేపాల్ జెండా ఫ్లాగ్, అది అక్కడ స్వామివారి గుడి గోపురం పైన అంతా. అమ్మా ఫుల్ దమ్ము అయ్యా, ఇదంతా మంచు కొండలు. ఇక ఇట్లా ఉంది చూడండి, అంతా బరఫ్, అంతా బరఫే. మొత్తం మంచు కొండలు, ఇటంతా డ్రై అయిపోయింది. మంచి కరిగిపోయి మట్టి కొండలు తేలినాయి బయటికి మొత్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై ముక్తినాథేశ్వర మహారాజ్ కీ జై. రోడ్డు కూడా ఫ్రెండ్స్ మొత్తం బీభత్సంగా స్లైడింగ్స్ అయినాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వర్కులు జరుగుతున్నాయి. దాదాపు పోఖరా నుంచి 165 కిలోమీటర్స్ రావడానికి. ఎన్ని గంటలకు బయలుదేరాము? 11కి బయలుదేరితే స్కార్పియోలో, ఆ స్కార్పియో అన్న పిచ్చ కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. అయినా కూడా దాదాపు సాయంత్రం 4:30 అయింది మేము ఇక్కడికి రావడానికి. అంటే చూడండి ఎంత టైం పట్టిందో. 11:15కు బయలుదేరితే 4:30 టైం అయింది. అంటే దగ్గర 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30 గంటలు పట్టింది.
రాంగ్ చెప్తున్నా. మొత్తం 6.5 years పట్టింది, అవర్స్ పట్టింది సారీ. ఇది స్వామివారి గుళ్ళోకి ప్రవేశం మార్గం. బోర్డు పైన స్వామివారికి సంబంధించిన అంత డీటెయిల్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. అక్కడ స్వామివారిది వెల్కమ్ టు ముక్తినాథ్ టెంపుల్ ఆర్చ్. ఇక్కడ స్కానర్ మీద స్కాన్ చేస్తే స్వామివారికి సంబంధించింది అంతా ఉంటుందన్నమాట. ఇదే ఆర్చ్, స్వామివారి ఆర్చ్. తర్వాత ఈ గంటలు ఇలా మీకు తెలుసు కదా, ఎక్కువ చైనాలో నేపాల్లో మనం కోరుకున్న కోరికలు ఇలా తిప్పి తీర్చుకోవాలి. ఇలా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. అంబో గేటే అనుకున్నాం. సాంబా గొంప ఇదా ఫస్ట్, అదేనా పైన వెళ్దాం. మళ్ళీ క్లోజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. మనం పోతాను కొంచెం రిక్వెస్ట్ చేసా. అదేగా దా. మ్యాప్ నాట్ ఇన్ స్కేల్ ఫ్రెండ్స్. ఇలా ఉంది స్కేల్ మ్యాప్. మ్యాప్ చూడండి ఇలా ఉంది, కాకపోతే అంతా హిందీలో రాశారు. ఢోలా, మెబార్, తర్వాత ఇది సంజయ్ బుద్ధ. అక్కడ వచ్చేటప్పటికి ముక్తినాథ్ టెంపుల్, అది వచ్చేటప్పటికి నర్సింగ్ గొంప. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమేమి చూస్తామో తెలియదు, చూసే కాడికి చూస్తాం. ఓం నమ శివాయ, ఓం శ్రీ ముక్తినాథేశ్వరాయ నమ. చలో దించండి ఫ్రెండ్స్. ఏరిలో మొత్తం బైకర్స్ అంతా స్టిక్కర్లు అంటించిపోయారు అక్కడ బోట్ల పైన. అమ్మని ఇంకా అమ్మ పొద్దుంచెలు నడవలేక మొక్కలు పట్టేసినట్టు అయింది కొద్దిగా ఫ్రీగా. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళి మొత్తం చూడండి, ఇంత మంచు పడుతుంది, చెట్లన్నీ ఆకులు రాలిపోయినాయి. నాకు తెలిసి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కొత్త ఆకు వస్తుందేమో. ఇక్కడ అన్ని గంటలు ఉన్నాయి చూడండి, గంటలు కట్టారు ఇక్కడ మొత్తం. ఇది ఫిబ్రవరిలో ఇలా ఉందంటే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఎవరన్నా రావాలనుకుంటే జర హెల్త్ ఇష్యూస్ లేకుంటుంటే, ఆస్తమా గిస్తమా లేని వాళ్ళకైతే ఓకే. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఆస్తమా ఉంటే ఎందుకంటే దమ్ము వస్తుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆస్తమా లేని వాళ్ళకైతే ఓకే. తర్వాత మాకు తెలియకుండా వచ్చాం అనుకోకుండా ఇక్కడికి. మేమేమో పోక్రా తర్వాత పశుపతినాథ్ దర్శనం అనుకున్నాం, అనుకోకుండా ఇక్కడ వచ్చేసాం. పోక్రా నుంచి ఇక్కడికి ప్రతి చోట ఇలా పెట్టారు చూడండి గంటలు, ప్రతి చోట ఇలా గంటలు పెట్టారు. జై బాబా ముక్తినాథ్, జై బాబా ముక్తినాథ్. ఇక్కడ స్వామివారిది మంచి ఆర్చి కట్టారు. ఇక్కడ చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత పురాతనమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. భయ ఆగే. ఓం శ్రీ స్వామివారిది చూడండి ఎలా పెట్టారు. ఇక్కడ ఆర్చ్ బాగా కట్టారు. ఇక్కడ స్వామివారిది ఇక్కడ రాశారు మొత్తం. అదేంటో నాకు తెలియదు, హిందీలో ఉంది. హిందీ కొంచెం వీక్ నేను. ఇంగ్లీష్లో ఉంటే చదివి వినిపించావని, ఇంగ్లీష్లో లేదు. మొత్తం బాబా కాడికి వచ్చేటప్పుడు అన్నీ మొత్తం బాబాయ్. ఎంత పెద్ద గంటలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. బాబాయ్ మొత్తం గంటలే. ముక్తినాథ్కి వచ్చే కాడ గంటలు, పురాతనమైన చెట్లు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. స్వామివారు నిజంగా సో ఆ దేవాది దేవతలందరూ ఎప్పుడు కూడా కొండలపైన కూర్చుంటారు. ఆ కొండలు ఎక్కుతూ మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చూడండి గంటలు ఎలా కట్టారో, భక్తులు కట్టారా మరి దేవాలయం వారే కట్టారా తెలియదు. ఎంత పెద్ద గంట చూడండి.
పెద్ద గంట ఇది రీసౌండ్ వస్తుంది. ఎన్ని గంటలే. దోలంబర్ గుంప అంట, అటు పోవాలి. ఫస్ట్ అయితే సోమవారం దర్శనం చేసుకొని వస్తాం. రాన్న చాలా పెద్ద విగ్రహం ఉంది అక్కడ, చూడాల్సింది. తర్వాత మీకు ఇక్కడ తెలుసుగా ఫ్రెండ్స్ స్పెషల్ 108 పవిత్ర జలధారలు ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయ్యి ఇక్కడ వస్తాయన్నమాట. అన్నీ మనం ట్యాప్లలో నుంచి తీసుకొని చల్లుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో స్నానం చేయొచ్చు అనుకున్నాం, కానీ స్నానం చేసేంత అవకాశం అయితే లేదు. జ్వాలామయి, 108 దార, ముక్తినాథ్ టెంపుల్, ఇవన్నీ ఈ 108 దారాల వల్ల స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందని ఇక్కడ వచ్చిన భక్తుల నమ్మకం అంట ఫ్రెండ్స్. ముక్తినాథ్ అంటేనే ముక్తిని ప్రసాదించే ప్రదేశం అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. మొత్తానికి ఆలయం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అంట ఫ్రెండ్స్. ఇది నేపాల్ రాణి ఆమె 19వ శతాబ్దంలో నిర్మించారంట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తులసి శాపం వల్ల ఇక్కడ వెలిసి ఆయన ముక్తి పొందాడని, దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతాన్ని ముక్తినాథ్గా పేరు వచ్చిందంట ఫ్రెండ్స్. తర్వాత మన హిందువులు బౌద్ధుల ఐక్యతకు చిహ్నంగా కూడా ఈ దేవాలయాన్ని కొలుస్తారంట. అది కాకుండా మహాశివుడు ఆయన సతీదేవి గారిని భుజం పైన వేసుకుని ఆమె పార్థివ దేహాన్ని వస్తున్న తరుణంలో ఆమె ముఖభాగం ఇక్కడ పడడం వల్ల ఇది 108 శక్తిపీఠాల్లో 51వ శక్తిపీఠంగా కూడా పిలుచుకుంటారంట. ఇప్పుడు నేను ఈ 108 జలధారాల్లో స్నానం చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ జలధారాల్లోని నీళ్లు మాత్రం నెత్తిలో చల్లుకుంటూ ఆ స్వామివారిని వేడుకున్నాను చల్లగా దీవించమని. అలాగే నా వీడియో చూస్తున్న మీ అందరినీ, నా సబ్స్క్రైబర్లందరినీ, ప్రతి ఒక్కరిని ఆ ముక్తినాథుడు ముక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ జలధారాల్లో వచ్చే వాటర్లో వాస్తవంగా స్నానం చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ వాటర్ అంతా పైన మంచు కరిగి వస్తున్న వాటర్ అనమాట. మంచు నీళ్ళు చాలా ఫ్రిడ్జ్లో నీళ్ళ కంటే కూడా చాలా చల్లగా ఉన్నాయి. దానివల్ల నేను స్నానం చేయలేదు, మామూలుగా నెత్తిలో నీళ్ళు చల్లుకున్నాను. మొత్తం ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోయింది, కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఎందుకంటే చూడడానికి ఇప్పుడు పరిగెడుతున్నాను కానీ లోపల మొత్తం కూలింగ్కి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఇది కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ గల దేవాలయం అంట ఫ్రెండ్స్. ఆల్రెడీ దీంట్లో పురాతన దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని 19వ శతాబ్దంలో నేపాల్ రాణి వల్లభప్రభ గారు మళ్ళీ పునర్మించారంట ఫ్రెండ్స్. ఇది అందుకే ఇది ఒక మహా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ముక్తినాథ్ అంటే ఫ్రెండ్స్, ముక్తి అంటే మన కర్మలో ఏదైనా తప్పులు ఒప్పులు చేస్తే దాన్ని సన్మార్గంలో మార్చడానికి ఆ ముక్తిని ప్రసాదిస్తారంట స్వామివారు. నాథ్ అంటే ప్రభు, అందువల్ల స్వామివారికి ముక్తినాథ్ అని చెప్పేసి మనకు ఆ ముక్తినాథుని మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు అని మనం ఎలా కోల్చుకుంటామో ఇక్కడ శ్రీ మహావిష్ణువు కింద, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మహావిష్ణువు కింద ఉందన్నమాట టెంపుల్. కానీ బౌద్ధులు వచ్చేటప్పటికి అవలోకితేశ్వరుడిగా కొలుస్తారంట స్వామివారిని. లోపల స్వామివారు మాత్రం చాలా అద్భుతంగా, చాలా అందంగా, చూడగానే ఒక ప్రశాంతతకి మారుపేరుగా ఉంది ఫ్రెండ్స్. లోపల మాత్రం అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆయన విగ్రహం అంత ప్లెజెంట్గా చూడాలంటే, చూసామంటే అసలు మనకు కూడా ఎంతో ఈ కష్టం అంతా మర్చిపోతాం. అంత అద్భుతంగా ఉంది ఆ విగ్రహం. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఆ పురాతన టెంపుల్ అంతా పోవడం వల్ల ఈ 19వ శతాబ్దంలో మళ్ళీ ఈ టెంపుల్ని పగోడా టైప్లో ఈ నేపాలీ స్టైల్లో నిర్మించారనమాట. ఇది మన హిందువులకి బౌద్ధులకి చాలా అన్యోన్యమైన ఐక్యతకి ప్రతిరూపం అంట ఫ్రెండ్స్. ఇది ఈ ముక్తినాథ్ వచ్చినామంటే మన కర్మ పాపాలు అన్నీ క్లీన్ అయిపోతాయంట. అంత గొప్ప దేవాలయం. ఏడుకొండల స్వామి మనకు తిరుపతి ఎలాగో ఈ నేపాల్లో ఈ ముక్తినాథ స్వామి దేవాలయం అలాగా. తర్వాత అమ్మవారి శక్తిపీఠం 51వ శక్తిపీఠం, మరి అమ్మవారి పేరేంటో తెలియదు. ఇక్కడ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ మేము ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. ఇప్పుడు నేను ఈ 108 దారాల్లో స్నానం చేసేటప్పటికి నాకు మణికొండ అన్న పరిచయం అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ అన్ననే నా వీడియో తీస్తున్నాడు. మళ్ళీ ఆ 108 దారాలు అయిపోయిన తర్వాత మన ముందర ఉన్న ఈ 2 బావుల్లో మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూడా నెత్తిలో నీళ్లు చల్లుకున్నాను. దీంతో మోక్షం ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చిన భక్తుల నమ్మకం. అలాగే ఈ ముక్తినాథ స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయని అందరి ఆశ, నమ్మకం అన్నమాట. ఇది మన హిందువులకు ఒక అద్భుతమైన గొప్ప దేవాలయం ఇది. ఇంకా సేపట్లో టెంపుల్లో హారతి ఇచ్చి స్వామివారికి తర్వాత టెంపుల్ క్లోజ్ చేస్తారంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6:15 అట్లా అవుతుంది టైము. అందుకే తొందరగా చేస్తున్నాము. చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మాత్రం.
ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. బ్రదర్ చాలా సహకరించాడు. బ్రదర్ కూడా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. స్వామివారి దర్శనం చూపించడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అలో చేయట్లేదు లోపలికి. స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అన్న మణికొండ నుంచి వచ్చాడు. అన్ననే నాకు 108 సింహద్వారాల్లోంచి వచ్చే వాటర్లో స్నానం చేయడానికి చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బకీటా మా ఫ్రెండ్ शेखर बाबू, मधु भाई, आपका नाम क्या है? I'm Chandra. चंद्रा, कहाँ से? He's guide. गाइड है, ओके. అక్కడ నుంచి ఉంటాయి 108 కుండలు ఉంటాయి. స్వామివారి దేవాలయం ఇదే ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి. ఇప్పుడే లైట్లు వేస్తారు, మేమైతే పూజ అయిపోయింది మాది. చాలా అద్భుతంగా జరిగింది, హారతిలో పాల్గొన్నాం మేము. ఇక్కడ కనిపించే ఈ 2 గుండాల్లోనే స్నానం చేయాలి, ప్లస్ ఆ 108 జలధారాల్లో కూడా స్నానం చేయాలన్నమాట. అదైతే మీరు చూశారు. ఆ అన్న ఆ వీడియో తీస్తుంటే మీకు చూపించాను ఆల్రెడీ. స్వామివారి దేవాలయం అదే కనబడేది. మీరు ఆ స్వామివారి బ్లెస్సింగ్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. కాకపోతే అమ్మవారి దర్శనం చేసుకోలేకపోయాను. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా 4-5 దేవాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకోలేకపోయాము. ఎందుకంటే ఇదే లాస్ట్ అనమాట. ఈ హారతి కాగానే ఈ టెంపులే క్లోజ్ చేశారు. ఇది మెయిన్ టెంపుల్ కాబట్టి 6:30 వరకు ఉంది. మిగతా టెంపుల్స్ అన్నీ 5కే క్లోజ్ అవుతాయంట. అది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి, మంచు ఇక్కడ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఇప్పటి వరకు అలో చేస్తున్నారనమాట. లేకుంటే మంచు పడే టైంలో అయితే ఇదంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. గుడి, టెంపుల్, చెట్లు, ఆకులు ప్రతిదీ మంచులో మునిగిపోయి ఉంటుందన్నమాట. చూడడానికి అసలు మనకు ఏమీ కనపడదు, ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ మంచు వల్ల క్లోజ్ చేస్తారనమాట. మొత్తం ఎటు చూసిన కొండలు, గుట్టలు, మొత్తం పైనంతా బ్యాక్ సైడ్లో కొండపైన మొత్తం చూడండి, మీకు ఇప్పుడు కూడా బరఫ్ కనబడుతుంది, మీకు అదంతా మంచు కనబడుతుంది. స్వామివారి చుట్టే యూ షేప్లో 108 జలధారలు ఉన్నాయి. ఆ జలధారల్లో స్నానం చేసి ఇట్లా వస్తే స్వామివారి గుడి కూడా ఒక ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళకపోతే ఛాన్స్ ఉంటే వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా గొప్ప టెంపుల్. తర్వాత నాకు తెలిసినంతలో చెప్పాను నేను, ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్వామివారి సన్నిధానంలోనే ఈ వీడియోని ముగిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. దగ్గర 40 నిమిషాలు దాటిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పెద్దగా ఉండే కానీ దాన్ని ఎడిట్ చేస్తూ చాలా వరకు సెట్ చేశాను, అక్కడి వరకు చేశాను. మీరందరూ తప్పకుండా ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ 108 జలధారాల్లో స్నానాలు చేసుకోండి. ఆ 2 గుండాల్లో కూడా స్నానం చేయండి. మెయిన్ అమ్మవారి దర్శనం ఒకటి మిస్ అయిపోయాను నేను. తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా చూసుకోలేకుండా అయిపోయింది, ఎందుకంటే మేము వచ్చిన వేళ విశేషం ఆ టైం సెట్ అవ్వలేదు మాకు. ప్లానింగ్ లేకపోవడం వల్ల, అనుకోకుండా రావడం వల్ల ఇలా జరిగిందనమాట. మీ అందరికీ ఆ ముక్తినాథ స్వామి ఆశీర్వాదం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ, ఓం శ్రీ ముక్తినాథేశ్వరాయ నమః. స్వామివారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న స్వామివారు. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోకుండా పోతున్నానని ఒక గిల్టీనెస్ ఉంది. తప్పకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం ఇదంతా దర్శనం చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీ రావాల్సిన ప్లేస్ ఇది. నేను ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం టైం తీసుకొని వెయిట్ చేసి మరి అన్ని దర్శనాలు చేసుకొని వస్తాను. చలి అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ ముక్తినాథేశ్వరాయ నమః.